పేపర్ మీకు ఇచ్చాం, వేరే వేరే ఆన్సర్ చేయొద్దు. మీరు మిర్చి రైతును ఆదుకోవడానికి మీరేం చేశారు? రైతులకి వినాలి సార్ వాసుదేవన్ గారు, 50 లక్షల రైతుల కుటుంబాలకి 8,000 ప్లీజ్ అండి, మీ మేనిఫెస్టోలో చదవద్దు. ఇక్కడ నేను అడుగుతున్నది మిర్చి రైతుల కోసం మీరేం చేశారో అది చెప్పండి. ఇవ్వడం జరిగింది. మిర్చి రైతులకే చెప్తాను సార్, మిర్చి రైతులకి ఇంక్లూడింగ్ 100 కూడా 7,773 కోట్లు. ఎంతసేపు మాట్లాడినా ఆయన అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటాడు మీడియా సాక్షిగా. ఇవి పండించినటువంటి రైతులందరూ కూడా 7,773 కోట్ల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. రైట్, మస్తాన్ గారు మాట్లాడతారు. రైట్, మస్తాన్ గారు అయిపోయింది సార్, ఒక్క నిమిషం సార్, అయిపోయింది సార్. 1 ఎకరాకి 1,00,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకున్నటువంటి రైతులకి 20 క్వింటాలు దిగుబడి రావాల్సిన రైతులకి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు 0 వడ్డీకి రుణాలు ఇచ్చాం సార్. రైట్ అండి, రైట్. ఈ తర్వాత మాట్లాడుకుందాం. మస్తాన్ రావు గారు మాట్లాడతారు. మ్యూట్ చేయండి. మస్తాన్ రావు గారు. వైఎస్ఆర్సీపీ విషయంలో కాలేస్తుందని చెప్తారు, సమన్వయం లేదనేది చెప్తాను, విమర్శ కాదు. కానీ జనవరి 3వ తారీఖున విద్యార్థుల సమస్యల మీద ఫీజు పోరు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారండి. ఆ తర్వాత 29వ తారీఖు అన్నారు, ఆ తర్వాత ఫిబ్రవరి 3వ తారీఖు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా అండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము మార్చి 12వ తారీఖు వాయిదా వేస్తున్నాం. మరి అదే ఎన్నికల కోడ్ ఈ మిర్చి రైతుల విషయంలో ఆయనకి ఆ రాజ్యాంగం ఎన్నికల కమిషన్ ఎందుకు గుర్తు రాలేదో నాకైతే తెలియదు. జస్ట్ నేను గుర్తు చేస్తున్నాను అంతే, విమర్శ కాదు. పార్టీ తీసుకున్న నిర్ణయం. మీరు లాజిక్ మిస్ అయ్యారు. ఇక్కడ పట్టభద్రులకు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే దాని ప్రాబ్లం ఏంటి? రైతుల గురించి జరుగుతున్నటువంటి ఆ యొక్క ధర్నాకి 2 మీ టాలీ ఉంటారు సార్ పట్టభద్రులు. రైతుల్లో పట్టభద్రులు ఉంటారు సార్. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అంటే టోటల్ గా అక్కడ సార్ ఏదైనా మాకు లాయర్ లేదా? మాకు చెప్పరా ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ముందుకెళ్తే అది న్యాయ సలహాలు ఇచ్చిన లేరా? మీరు ఏం మాట్లాడతారు మాకు అర్థం కావట్లా. ఏ విషయానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? క్రిస్టల్ క్లియర్ గా మీకు అర్థం అవుతుంది. ఇక్కడ రైతులకు జరిగింది సపరేట్ డిఫరెన్స్, ఇక్కడ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కి జరిగిన డిఫరెన్స్. దీనికి ముడి పెడతారంటే ఒక నిమిషం అండి. ఇప్పుడు 2024 ఎన్నికలు జరిగాయి. 3 నెలల ముందు నుంచి ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని గౌరవించి మీరు చెల్లింపులన్నీ ఆపేశారు. ఇవ్వచ్చుగా? ఎన్నికల కమిషన్ చెప్పినా కూడా అరెస్ట్ చేస్తే చేసేసుకోండి, మా ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసుకోండి, మేము ప్రజల కోసమే ఉన్నామని చెప్పి రిలీజ్ చేయొచ్చు కదా. మీరు అమ్మఒడి డబ్బులు ఆపేశారు, జగనన్న భరోసా డబ్బులు ఆపేశారు, డబ్బులు ఆపేశారు. ఎవరు ఆపారు? మీరు కోర్టులకు వెళ్ళి ఎన్నికల ముందు ఈ తాయిరాలు ఇస్తారో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారని మీరు కత్తితో ఒక భయంతో మీరు వెళ్ళి కోర్టుకెళ్ళి మీరు లక్ష్మణ్ గారు అందరు డిబేట్ టైంలో లక్ష్మణ్ గారే మాట్లాడేస్తే ఇంకా మేము అందరం ఎందుకు మాట్లాడడానికి? డిబేట్ మొత్తం మీరే మాట్లాడితే ఎలా లక్ష్మణ్ గారు? ఆయన మాట్లాడనియండి, విశ్లేషకులు మాట్లాడనియండి. డిబేట్ మొత్తం మీరే మాట్లాడతారా? మాట్లాడేవాళ్ళు కూడా అసత్యాలే, ఒక్కటి నిజాలు మాట్లాడరు. మీడియా ముందుకు వచ్చే రోజు ఎందుకు అబద్ధాలు చెప్తారు? అందుకే ప్రజలు బుద్ధి చెప్పడానికి ఇంకా మళ్ళీ మాట్లాడలేదు. మీరు ఏం మాట్లాడతారు? ప్రతిపక్ష హోదా కావాలంటే అడగడం కాదండి, ఎన్నికల కోడ్ ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ ఎలక్షన్ కోడ్ ఏంటో తెలుసుకోండి. ప్రతిపక్ష హోదా అడుగుతుంటే రాదండి. మీరు ప్రజల తరఫున ఎప్పుడు మాట్లాడాలి? ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు బయటకు వస్తారా? అసలు మిర్చి అడ్రస్ సందర్శన చేయాలనే ఆలోచన లేదు. వంశీ కోసం జైలుకి వెళ్ళారు, జైలు నుంచి వచ్చి మిర్చి అడ్డు దగ్గర వెళ్ళారు. జైలుకి వెళ్ళినది అది విభక్తి పట్టింది కాబట్టి వీళ్ళకి కొత్త నాటకం చెప్పారు. ఎలక్షన్ కోడ్ లో అమల్లో పోలీసులు రావద్దని చెప్పిన ఎందుకు వెళ్ళారు? మీరు పోలీసులు రావద్దని చెప్పిన ఎందుకు వెళ్ళారు? మీరు గలాట సృష్టించాలనుకుంటున్నారా? కోడికట్ట విషయంలో మీకు దాడి జరిగింది, సెక్యూరిటీ లేదంటారు. మరి కోర్టుకి ఎందుకు వెళ్ళలేదండి 5 సంవత్సరాలు?
మీరు కోర్టు విచారణకు ఎందుకు హాజరు కాలేదు? మీరు చేసే నాటకాలు జనం అందరికీ తెలుస్తుంది బాగా. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీడియా ముందుకు వచ్చి రైట్ రోజు రైట్ మంది ఓకే అండి. జగన్మోహన్ ఫైనల్ రెడ్డి గా పాలనలో కొంచెం ఫైనల్ గా ఫలితాలు లేవంట. సుజాత గారు బాగానే కామెంట్ చేస్తున్నారు. ఓకే ఓకే ఆపండి ఓకే సార్. ఇట సుజాత గారు లక్ష్మణరావు గారు వేరే వాళ్ళు మాట్లాడి మొత్తం డిబేట్ సుజాత గారు మీకు ఫైనల్ గా ఒక విషయం అండి. సిపిఐ రామకృష్ణ గారిని కాస్త వెళ్ళి కాస్త పట్టించుకోమని చెప్పండి మీ నాయకుడికి. ఆయన నిన్న ఏదో మాట్లాడారు, ఒకసారి చూడండి. రామకృష్ణ గారు, సిపిఐ రామకృష్ణ గారు. ముందుగానే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ఎజెండా పక్కన పెట్టారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా నెత్తికెత్తుకుని సనాతనవాదం అని ప్రచారం చేస్తా ఉన్నాడు. నీ సనాతనవాదం ఎజెండా నీ పార్టీ దాంట్లో ఎప్పుడు వచ్చిందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారి కుటుంబం, ఆయన భార్య కూడా క్రిస్టియను, ఆయన పిల్లలు క్రిస్టియన్స్, వాళ్ళ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. మరి సెక్యులర్ పార్టీ వాడి సెక్యులర్ విధానాలు అవలంబించకుండా మేము ఆర్ఎస్ఎస్ అజెండా భుజాన వేసుకుంటాం, హిందూ మతవాదాన్ని ఎత్తికెత్తుకొని తిరుగుతాం, సనాతనవాదం జెండా నాది అంటే అది ప్రజలు హర్షించారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా దానిపైన మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ రైట్ ఇదండి. ఆయనకి ఒకసారి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తే ఆయన చూసి